లండన్, న్యూయార్క్ కంటే గూడా కాస్ట్‌లీగా మార్చేసి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్‌ని. హైదరాబాద్ ప్రజల సిటీ నిజం జెప్పాలంటే. అవును. ప్రజాప్రభుత్వం అని జెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందకుండా చేస్తే ఎక్కడికెళ్ళాలి? సామాన్యుడు ఎక్కడికెళ్ళాలి? నాకర్థం గావట్లేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు న్యూయార్క్ అయినా, సింగపూర్ అయినా, టోక్యో అయినా కొన్ని కంట్రీస్‌లో ఏం చేస్తారంటే ఎంత ఎంత వాల్యూస్ పెరిగినా సాలరీస్ కూడా మ్యాచింగ్ సాలరీస్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్‌లీ. సో ఎప్పుడు కూడా వాళ్ళకుండే ఈఎంఐ సాలరీ కన్నా తక్కువే ఉంటుంది. కరెక్ట్. ఇండియాలో అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏమంది మన సాలరీ కన్నా ఈఎంఐలు ఎక్కువైపోయినాయి. చాలా విచ్ ఈస్ ఎక్కువైపోయింది. నాట్ కరెక్ట్. ఎవరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఆబ్వియస్‌గా సిటీలో ఏమవుతాయి, మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. మరి అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే హౌసింగ్ అనేది ఇట్స్ ఎ యుటిలిటీ, నాట్ యాజ్ అ బిజినెస్. గవర్నమెంట్ దీని మీద కంపల్సరీ నియంత్రణ అనేది తెచ్చుకోవాలి. అందులో మన కంట్రీ ప్రజాస్వామ్య కంట్రీ, వీఆర్ నాట్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. ఎగ్జాక్ట్‌లీ. అందులో 150 కోట్ల మంది పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ అందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అఫోర్డబుల్ సెగ్మెంట్లో తీసుకోకుండా మేము ఆక్షన్స్ చేస్తాము, మేము ప్రైసెస్ పెంచి అమ్ముతాము, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము అమ్ముతాము అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రజలవే. యెస్. అవి అంతే గదా! ప్రజలకు చెందిన ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇవాళ రేటు పెంచితే, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెంచితే భారం ఎవరికి? ప్రజలకే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజల చేత నడిపే ప్రభుత్వము కంపల్సరీ హౌసింగ్ అనేది ఒక యూటిలిటీ. విద్య కావచ్చు, మెడికల్ కానీ అంతే గదా! హౌసింగ్ అనేది ఒక ఒక అవసరం, యెస్. జనాలకు అవసరం. ఈ అవసరాన్ని గవర్నమెంట్ కంపల్సరీ కన్సిడర్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. అవి పేపర్ వరకే పరిమితం ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్‌లీ. డబుల్ బెడ్రూమ్ అని ఒకటి చేశారు, కానీ అందరికి అందట్లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడెళ్ళి డబుల్ బెడ్‌రూమ్‌లలో వాళ్ళిచ్చే డబుల్ బెడ్‌రూమ్‌లలో ఉండాలా? కాదు గదా! అది కూడా పేదోళ్ళకే, అది లిమిటెడ్ లిమిటెడ్ అది. అవైలబిలిటీ ఉంది. అంతే ఇప్పుడు గదా! రేపు లోవర్ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, అప్పర్ మిడిల్ క్లాస్ కి అయితే ఈ రోజు వాళ్ళకి కూడా కష్టమైతుంది. ఛాన్సే వాళ్ళకి లేదన్నా. వచ్చే సాలరీలు ఆ! పెరిగిన తర్వాత, అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 7.5 to 8% ఉంది. దాని బదులు 8 రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా 7.5% నుంచి 8% దాకా చూడండి. రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరుగుతుంది. సో పెరుగుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే గవర్నమెంట్ ఒక బిజినెస్ చేస్తుంది తప్ప ఒక ఎగ్జాక్ట్‌లీ. ప్రజలకి యూజ్ అయ్యే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో వర్క్ చేయట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. పాలసీస్ డెఫినెట్ గా గవర్నమెంట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ మీద వర్కౌట్ చేయాలి. ల్యాండ్స్ అఫోర్డబుల్ రేట్ లో ఇవ్వగలిగి ఉండాలి. కాలనీస్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు పాతకాలంలో కాలనీస్ డెవలప్ చేసి ఇచ్చారు ప్రజలకి, అవును. అక్కడ కొన్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. కానీ బాగుపడ్డారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పరిస్థితి లేదు. ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇవాళ ఆక్షన్ పెట్టి ఎంత మాక్సిమం అమ్ముతాము అనేది అనేదే గొప్పగా తప్ప చెప్పుకునే పరిస్థితి. ఎగ్జాక్ట్‌లీ. ఎంత ఉంది. దారుణం. ఇప్పుడు మొన్న అక్కడ చేసింది ఏంటి నియోపోలిస్‌లో ప్రభుత్వమే బ్రోచర్ రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ఈ నగరాన్ని అమ్మేస్తున్నాము. అవును. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అని చెప్పినట్టుంది తప్ప, ఇది ఎవరికి లాభం అన్నగారు? 1% ప్రజల కోసం మీరు 99% మంది ప్రజల్ని ఇరకాటంలోకి పెడతారా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైతే ఇట్లా ఒక ల్యాండ్ అని హైప్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్మితే, హైప్ క్రియేట్ చేస్తే భూమి రావచ్చు. భూమి వచ్చినప్పుడు బబుల్ కూడా వస్తుంది. మరి సో అత్యధిక ఎక్కువ ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత భూమి రావచ్చు టెంపరీగా. కరెక్ట్. కానీ భూమి వచ్చినప్పుడు బబుల్ అనేది కూడా వస్తుంది. అవును. బబుల్ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? సామాన్యుడే కదా! సామాన్యుడు నష్టపోతాడు. బ్యాంకులకు ఇబ్బంది అవుతుంది, అన్ని. డెవలపర్స్ కి ఇబ్బంది అవుతుంది. రేపు అద్దెలకు ఎవరు రారు, జనాలు కూడా రారు. అప్పుడు జనాలు మైగ్రేట్ అవుతారు, సిటీకి ఖచ్చితంగా. రారు. ఇప్పటిదాకా హైదరాబాద్ అడ్వాంటేజ్ ఎందుకు అంటే, వేరే సిటీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ, యెస్. కల్చరు, ఇక్కడ కరెక్ట్. వెదరు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, సేఫ్టీ, సెక్యూరిటీ యెస్. ఉంది కాబట్టి కంపెనీస్ వస్తున్నాయి. యాజ్ వెల్ as కంపెనీతో పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు మైగ్రేషన్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈరోజు ఈ మొత్తం రియల్ ఎస్టేట్ని ఒక బిజినెస్ లాగా చూసినప్పుడు డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి, దాంతోపాటు ధరలు పెరుగుతాయి, దాంతోపాటు రెంటల్స్ పెరుగుతాయి, మైగ్రేషన్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇదంతా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, నగరం మాది కాదని దూరం వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏంది, రిచ్ క్లాస్ వాళ్ళు మాత్రమే సిటీలు ఉండేటట్టు, మిడిల్ క్లాస్ వాళ్ళు క్లాస్ వాళ్ళు అంటే ఎవరు? కాదు కదా. రిచ్ క్లాస్ వాళ్ళు సిటీలు ఉండాలి, అవును. మిడిల్ క్లాస్ వాళ్ళు సబర్బన్స్ ఉండాలి, పేదోళ్ళు మొత్తానికి సిటీ అవుట్స్కట్స్ లో ట్రిపుల్ ఆర్ అవతల ఉండాలని ట్రిపుల్ ఆర్ అవతలు ఉండేటట్టు పరిస్థితి డిసైడ్ చేస్తున్నట్టు క్రియేట్ అయింది. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రేట్లు పెట్టిన తర్వాత ఎవరు వస్తారన్న గారు? వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ. అవును. అంటే ఈ నగరం మనది కూడా కాకుండా పోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా అంత సీన్ లేదు, ఇంకా కొనుక్కునే సీన్ లేదు డెఫినెట్ గా కదా. అవును. పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొనుక్కునే పరిస్థితి. అవును. సో ఈ పరిస్థితికి గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక రెగ్యులేటరీ అనేది చేయాలండి. రెగ్యులేషన్ అనేది హౌసింగ్ సెగ్మెంట్ లో చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూస్తే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో గవర్నమెంట్ రెంటల్ హౌసింగ్ కూడా ఇస్తుంది.
అంటే చూడండి. ఎవరైతే ఇల్లులు కొనలేని వాళ్ళకి గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి వాళ్ళు రెంట్కి ఇస్తారు తక్కువ రెంటల్స్ లో. ఇప్పుడు సింగపూర్ లో చూడొచ్చు, యూకేలో చూడొచ్చు, డెవలప్డ్ నేషన్స్ లో ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం అట్లాంటిది లేదు. ఏదో కొద్దిగా అప్పట్లో హౌసింగ్ బోర్డు కాలనీ అని పెట్టి, లేదంటే అదే అదేదో డబుల్ అట్లా బెడ్రూమ్ బట్టి కొన్ని అవును. అవి కూడా పబ్లిసిటీ కోసం చేసినవి ఎక్కువ ఉన్నాయి చేసినాయి. తప్పితే అంతే. రియల్ గా ప్రజలకి, పేదోళ్ళకి ఈ రోజు ఇల్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చూడట్లేదు. అసలు లేదు. కోటి క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎగ్జాక్ట్లీ. కంట్రీ, మనం పేద కంట్రీ ఉండేది. పేద కంట్రీ నుంచి ఇప్పుడు కొంచెము డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ ఎస్. కంట్రీకి వస్తున్నప్పుడు మనం క్వాలిటీ హౌసింగ్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫెసిలిటీస్ కానీ, కరెక్ట్. ఇల్లు కానీ, క్వాలిటీ హౌసింగ్ కూడా గవర్నమెంట్. కానీ ఆ దిశలో ఏ గవర్నమెంట్ కూడా పనిచేయట్లేదు. కరెక్ట్. మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ ఎన్ నాట్ ఎక్సెప్షన్. వర్కింగ్. అన్న, నాలా దగ్గర ఇక్కడ మన జూబ్లీస్ డౌన్లో నాలా దగ్గర ఒక అపార్ట్మెంట్లో మొన్న అడిగితే 70,000 చెప్పారు రెంట్. మీరు నాలా దగ్గరనే అంటున్నారు. ఇవాళ ఉస్మాన్ నగర్, కొల్లూరులో కూడా 50,000, 55,000, 60,000 అవుతుంది. మీరు ఒక ఎక్కడి నుంచి పట్టుకొస్తారన్న? అపార్ట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళని చూసి నార్మల్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ 40,000, 40,000, 50,000 50,000. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక శాలరీ ఎంత ఉంది మన హైదరాబాదీ సగటు శాలరీ ఎంత అన్న? 50. Yeah. బట్ సాఫ్ట్వేర్ వాడు అయితే ఏదో ఇంకా హై లక్ష, లెవెల్ తప్ప ఒక లక్షన్నర లక్ష వేసుకునేవాడు 50% రెంట్ కట్టి వాడు ఏముంటాడన్నా? డెఫినెట్ గా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఇవాళ ఆ. రెంటల్స్ చాలా పెరిగినాయి. లాస్ట్ 5 years లో పోలిస్తే రెంటల్స్ 30-40% అనేవి సిటీలో పెరిగినాయి, విత్ ఇన్ ద సిటీ. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, సిటీలోనే ఉండాలి, వర్క్ ప్లేస్ కి దగ్గర ఉండాలి, నాకు ఎక్కువ టైం వేస్ట్ కావద్దు అనుకుంటారు. ఆ స్ట్రెస్ లో వీళ్ళు రెంటల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత అనేది స్ట్రెస్ అవుతుంది definite గా అది? పెరుగుతుంది అందరికి. మళ్ళీ జాబ్లన్నీ బుడగలే, ఎప్పుడు ఎగిరిపోతే జాబ్ కూడా అంతే. మళ్ళీ దీంతో పాటు బ్యాంక్స్ లోన్స్ అవి Loans కూడా ఎక్కువైపోయినాయి. రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. దీని మీద డెఫినెట్ గా గవర్నమెంట్ ఒక రివ్యూ చేయాల్సిందే, ఒక పాలసీ తీసుకురావాల్సిందే. అఫోర్డబుల్ సెగ్మెంట్ రెంటల్స్ హౌసింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. గవర్నమెంట్ బాధ్యత అది. కరెక్ట్. అట్లాగే ఈ ప్రైసెస్ కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా, ల్యాండ్ ప్రైసెస్ కానీ, హౌస్ ప్రైసెస్ కానీ, ప్లాట్స్ ప్రైసెస్ కానీ దానికి ఒక మాటోరియం ఎంతో కొంత ఉండాలి కదన్న. రిస్ట్రిక్షన్స్ అనేవి రిస్ట్రిక్షన్ ఉండాలి కదా, ఇంతవరకు వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళొచ్చు అనేది ఉండాలి. కానీ హైదరాబాద్ లో చూస్తే మీకు 80% మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కొద్దిగా అప్పర్ క్లాసే ఉన్నారు. ఒక రిచ్ క్లాస్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ కోకాపేట కానీ, గండిపేట కానీ రిచ్ వాళ్ళే కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పాటైంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.